పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు శతఘ్నులతో పాక్ దాడి చేయడంతో ప్రతిస్పందించిన భారత్ ఆ దేశంలోని 3 ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండి చెక్లాలలోని నూర్ఖాన్, చెక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షార్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇక భారత్పై దాడులకు ఆపరేషన్ బునియాన్ ఉన్ మర్సూస్ అని బలమైన పునాది అనే పేరు పెట్టారు. ఈ దాడులపై భారత వాయుసేన సైన్యం నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ఈరోజు ఉదయం భారత సైన్యం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. 2 దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భూజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది పాకిస్తాన్. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.